ప్రాకారాలు పెళమని చెప్పని ఒక్కసారి కూలిపోయాయి. వాగ్దాన దేశానికి మార్గం ఏర్పడింది. అరణ్యములో కేకలు వేస్తున్నటువంటి ఒక జనం, వాళ్ళు ఎవరు? ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించబడ్డారు. నమ్మి బాప్తిస్మం పొందటము ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి జీవాధిపతిని ఆత్మతో ఆరాధించే దేవుని ప్రజలు. వారి ఎదుట ఎరుకో ప్రాకారాలు నిలవలేవు, ఎర్ర సముద్రాలు ఆపలేవు. యొర్దాను నది ఏకరాశిగా నిలబడతాది. వారితో కూడా బల సూచకమైన మందసం ఉంది. వారికి సమర్పించబడినటువంటి లేవి గోత్రికులు యాజకులు ఉన్నారు. యెహోవా పక్షమున నిలబడే లేవి గోత్రికుల్లో ఉన్నటువంటి యాజకులు గనుక వాళ్ళ సంరక్షణలో సాగుతున్న ప్రజలు ధన్యులు. వాళ్ళకి దేవుడు జయమే ఇస్తాడు కానీ అపజయము ఉండదు. ఆమేన్. లేచి నిలబడతారా, కూర్చుంటారా? మీ ఇష్టం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుంటాం. చాలాసేపటి నుంచి కూర్చున్నాం కదా, కొంచెం వ్యాయామం. పాస్టర్ గారు చెప్పారు కాళ్ళు చేతులు ఇలా విదిలించమని అని చెప్పనంటే పక్కన మూతి పక్కన కొట్టబాకండి. ప్రార్థన అయిన తర్వాత చూసుకుంటా నిన్నంటది. జాగ్రత్త. లేచి నిలబడిన వాళ్ళందరూ మనకు విడుదల కలిగేటట్లు ఈ అరణ్యములోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. మనుషులతో మనం చెప్పుకోకుండా ఈ అరణ్యములో దేవునితోనే మనం చెప్పుకునేటట్టు ఆయనే ఒక దర్శనముగా మన ముందు నిలబడ్డాడు. మీ మీద ఒక నీడ వలె ఉన్నాం. మీ మీద నిలిచింది మేఘ స్తంభం, మిమ్మల్ని ఆవరించింది పరిశుద్ధాత్మ అగ్ని స్తంభం. శత్రువులు మిమ్మల్ని తరమరు. వెనుక ముందులుగా నేను నిలబడ్డా. నా దేవదూతలు ఖడ్గము పట్టుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉన్నా. ధైర్యంగా ఆరాధించండి. మీ శక్తి కొలది పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో మీ దేవునిని స్తుతించి ఆరాధించండి. భయపడబాకండి. ఇక్కడ ఉన్నది నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు మాత్రమే. నీ గర్భములో ఉన్నటువంటి బిడ్డ కూడా దేవుని హస్తము తాకిన వెంటనే ఆ బిడ్డ కూడా గంతులు వేయాలి. ఆ బిడ్డ కూడా కాళ్ళు చేతులు